and keep like this only everyone. Okay, right. So children's, today is the teachers day. Yes or no, children? Yes. First of all, I wish happy teachers day to all the teachers. Thank you, sir. Okay. Thank you. Right. And children, మరి ఈ రోజే ఎందుకు మనము టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం అది మనకు తెలియాలా, అవునా? తెలుసా మీకు? ఈరోజు ఎవరి బర్త్డే నాన్న? ఆల్ ద టీచర్స్ బర్త్డే. ఎస్పెషల్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క బర్త్డే, అవునా? మరి ఎవ్రీ ఇయర్ September 5th అంటే ఈరోజు September 5th కదా. మరి సెప్టెంబర్ 5th రోజు మనము ప్రతి సంవత్సరం కూడా టీచర్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటాం. ఎందుకు అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనం టీచర్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటాం, అవునా? వెరీ గుడ్. మీ రెస్పాన్స్ చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. రైట్. అయితే నాన్న, మరి సర్వేపల్లి రాధాకృష్ణ గురించి ఒక 2 మాటలు మనం తెలుసుకుందాం ఈరోజు. వింటారా? రెడీ? ఓకే. బేసికల్గా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చాలా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎన్నో ఉన్నతమైనటువంటి చదువులను చదువుకొని విద్యను అభ్యసించేసి మొదటగా ఆయన చేసినటువంటి వృత్తి ఏంటంటే టీచర్ ప్రొఫెషన్. సో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మొదటగా ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన యొక్క ప్రతిభతో మొదట మన దేశానికి ఉపరాష్ట్రపతి అయ్యాడు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అయ్యారు. Children, వినాలి. Yes, listen carefully everyone. Okay, keep in mind everyone. Right. Keep finger on your mouth now. Everyone, keep finger on your mouth. You also. Well, what's your name? Right. సో మరి వైస్ ప్రెసిడెంట్ తర్వాత ప్రెసిడెంట్ భారతదేశంలో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి పదవి. భారతదేశానికి ప్రథమ పౌరుడు ఆ పౌరురాలు మనకు అధ్యక్షుడు, ప్రెసిడెంట్ అంటాం. అటువంటి ఉన్నతమైనటువంటి పదవిని కూడా తీసుకున్నటువంటి వ్యక్తి మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. మరి అంత పెద్ద పదవిని చేసిన తర్వాత కూడా ఆయన అడిగితే మాత్రం, సార్ మీకు ఏది మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి వృత్తి ఏదైనా ఉందంటే ఆయన చెప్పారు నిర్మోహమాటంగా, నేను ప్రెసిడెంట్గా చేశాను, వైస్ ప్రెసిడెంట్గా చేశాను, కానీ నాకు సంతృప్తికరమైనటువంటి జాబ్ ఏదైనా ఉందంటే అది కేవలం టీచర్ అని చెప్పాడు. ఎంత గొప్ప వ్యక్తి చూడండి. మరి అంటే టీచర్ యొక్క గొప్పతనం అది. ఒక టీచర్ మాత్రమే ప్రతి స్టూడెంట్ని, ఏ స్టూడెంట్నైనా ఏదైనా చేయగలిగేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం టీచర్ మాత్రమే, అవునా? ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు, మా యొక్క అదృష్టం. ఎస్ లిజన్, మేమంతా కూడా చాలా అదృష్టవంతులు. మేము మా టీచర్స్ అందరం కూడా. ఎందుకు? మిమ్మల్ని రేపటి భవిష్యత్తు తరాల కోసము తీర్చిదిద్దేటటువంటి అవకాశము మాకు మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. మిమ్మల్ని డాక్టర్ చేయాలన్నా, ఇంజనీర్ చేయాలన్నా, పోలీస్ చేయాలన్నా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేయాలన్నా, ఏది చేయాలనేది ఒక టీచర్కి మాత్రమే సాధ్యం. సో మిమ్మల్ని అందరూ కూడా రేపు భవిష్యత్తులో ది బెస్ట్ ప్రొఫెషన్స్గా చూడడానికి మేము ఖచ్చితంగా ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తాం మీకు. సో అటువంటి బాధ్యత మా ఒక్కరిపైనే ఉంది. కాబట్టి మేము చాలా దాన్ని అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతమంది స్టూడెంట్స్కి మేము టీచ్ చేస్తున్నామనంటే అది మా యొక్క గౌరవం, మాకు దక్కినటువంటి గౌరవం. ఇక ప్రపంచంలో ఎవరికి కూడా లేనటువంటి గౌరవం కానీ బాధ్యత కానీ కేవలం ఒక్క టీచర్ వాళ్ళకు మాత్రమే ఉంది. అందుకని మాకంటూ ఈరోజు స్పెషల్ ఒక డే కేటాయించినటువంటి పెద్దలకి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇటువంటి గొప్ప వృత్తిలో మేమందరము కొనసాగుతున్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. దీన్ని ఎప్పటికి కూడా మేము చాలా అదృష్టంగా భావిస్తాము. సో మిమ్మల్ని అందరినీ కూడా తప్పకుండా మంచి పౌరులుగా
మంచి పౌరులుగా తీర్చిదిద్ది మిమ్మల్ని ఒక సక్రమమైనటువంటి బాటలో నడిపించడానికి ఎల్లవేళలా మేమంతా కూడా కష్టపడి కృషి చేస్తామని చెప్పి మాటిస్తున్నాను. సో మేము అంతే, మా టీం ఎప్పుడు కూడా రెడీగానే ఉంటుంది మీకోసం. ఏది చేయాలన్నా సరే తప్పకుండా మంచిగా చేస్తాం, చెడు అయితే చెయ్యం. 100% మంచి దారిలోనే మిమ్మల్ని అందరూ నడిపించడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. ఓకేనా నాన్న? థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ డే. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్.